చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి బేసిక్గా ఇప్పుడు ఎవరి వంశం గురించి అడగాలి, ఎవరి వంశం ఎవరిది, ఏ వంశంలో ఎవరు ఉన్నారు, మీరు ఏ పాత్రలో ఉన్నారు, అది ఏ టైం జోన్లో జరుగుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలతో యాంకర్ని ప్రతి ఒక్కళ్ళని మీరు అలా క్యూరియాసిటీలోకి దించారు. ఏంటండి ఇది? ఫస్ట్ ఎన్ని నెరేషన్స్లో మీకు ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? ఆ నరేషన్లు అంటే ఫస్ట్ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవారు. ఓకే. అంటే అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కింద ఉండేవి, 1 వీక్ అప్డేట్స్ కింద ఉండేవి. మొత్తం పూర్తి అవడానికి ఒక 8 months 5 months స్టోరీ అయితే అయిపోయింది. తర్వాత బెటర్ డెవలప్మెంట్ దానికోసం కలిపి ఒక 8 months తర్వాత అయింది నా ఫస్ట్ టైం, అంటే ఫుల్ ఒకే స్ట్రెచ్లో బిఫోర్ షూట్ అనమాట. జస్ట్ బిఫోర్ ఓకే, మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ లాగా అన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ దగ్గరికి. దాని తర్వాత ఒక కంప్లీట్ సినిమా వచ్చింది. ఓకే, అంతా అప్పుడు ఇంకా నాకు తెలిసి ఈజీ అయిపోయి ఉంటుంది మీకు అప్పుడు, అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి. ఈజీ అవుతుంది. కాకపోతే ఇది కొత్త కదా, సో ఎప్పుడు మనం చూడండి కదా, సినిమా రూపంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇటువంటి కథ. ఫస్ట్ అది నాకు కథ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇది ఏంటిది, మనం సినిమా కింద తీయటం, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా వేరియేషన్లు ఉన్నాయి, బాగుంది. తీసేసరికి తీరిపోతుందని కూడా తెలుసు. ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలి బాగానే, అంటే ఇవి కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పెద్ద టైం ఉండదు. ఈరోజు ఒక క్యారెక్టర్, రేపు ఒక క్యారెక్టర్, ఎల్లుండి ఒక క్యారెక్టర్, వరుసగా నుంచి చేయాలి కదా. సో ఆ షిఫ్ట్లు అన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా ఎప్పుడు చేయలే. సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పేషెన్స్ కూడా బాగా పెరిగింది ఈ సినిమా తర్వాత. కమల్ హాసన్ గారి తర్వాత మీరు ఇన్ని అవతారాల్లో కనిపించడం మీరేనేమో అనిపిస్తుంది నాకు. ఏమో నాకు తెలిసి చాలా ఎక్కువ అవతారాస్ కనిపిస్తుంది. ఉన్నాయండి, గెటప్లు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మాకైతే 4 బయటకు వచ్చినట్టున్నాయి ప్రస్తుతానికి. 4 క్యారెక్టర్లు, అదే క్యారెక్టర్లు 4, గెటప్లు చాలా ఉంటాయి. ఓ, ఈ క్యారెక్టర్స్ కూడా గెటప్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి సింగా క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్సర్, ఓ సో ట్రెండ్కి తగ్గట్టు రకరకాల గెటప్ల్లో అది తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఈవిడికి పరిచయం ఉంటుంది కదా బేసిక్గా. అదెలా పట్టుకున్నారు? సాంగ్ చూసారు, అంటే యాంకర్స్కి బొత్తిగా బ్రెయిన్ లేదనుకుంటున్నా. ఓకే, ఇంకొక రోల్ గురించి మాట్లాడదాం. అక్కడ పరిచయం గురించి చెప్పలేదు మీరు. మన దక్ష చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, ఆవిడ మీరా గారు చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, నాది డబుల్ యాక్షన్ ఉంటుంది. అలా మీకు కనిపించే వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్లు అందరూ ఒక జన్మలో ఉన్నారు, ఈ జన్మలోనే ఉన్నారనమాట. మళ్ళీ పుడతారు. అది నాకు అర్థమైంది బేసిక్గా. మళ్ళీ పుడతారు, మళ్ళీ అలాంటివి కాస్త క్రియేట్ చేద్దాం అని చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో అంతో ఇంతో కొంచెం బ్రెయిన్ పెడితే నాకైతే అర్థమైంది. నేను ఒక్కడే మళ్ళీ పుట్టను, నా వంశంలో పుడుతూ ఉంటారు అందరూ నాలాగే.